Okay, good morning, my dear students. In last class, I discussed about the classification of colloids based on the size and based on the interaction between the dispersive phase and dispersive medium, like lyophilic colloidal sols and lyophobic colloidal sols. We discussed the differences between lyophilic and lyophobic sols. Going to discuss this. In today's class, we'll discuss in detail about the preparation methods of colloidal solutions and also purification methods of colloidal solution. Ee roju class lo manamu colloidal solutions ni ela prepare cheyali, okay, ade vidhanga ela purify cheyali. I'm talking about sol. Sol means the dispersive phase is solid, dispersive medium is liquid. Okay, అంటే సాలిడ్ తక్కువ పోర్షన్ లో ఉంటుంది, లిక్విడ్ అనేది ఎక్కువ పోర్షన్ లో ఉంటే అటువంటి కొలాయిడల్ సొల్యూషన్ ఏమంటారు అంటే సోల్స్ అంటారు. టుడే విల్ సీ అబౌట్ ఇన్ డీటెయిల్ అబౌట్ ద ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సోల్స్ as well as the purification of colloidal sols. I'm going to share the screen. Is PowerPoint presentation visible to you? PowerPoint presentation visible? అవుతుందా? స్లైడ్ కనపడుతుందా అండి మీకు? లేదు సార్, ఇంకా కనిపించట్లేదు సార్. Okay, okay. Kindly remaining all of you, one important instruction is kindly mute your audios. ఎవరైనా మాట్లాడాలనుకున్నప్పుడు అన్మ్యూట్ చేయండి, మాట్లాడండి. Again try to mute. See now. ఇప్పుడుమా is PowerPoint presentation? Now సార్ కనిపించడం లేదు సార్. ఫర్ రిమైనింగ్ మిగతా వాళ్ళు ఎవరికైనా కనపడుతుందా స్లైడ్? నో. నౌ నో సార్. ఇప్పటికి కూడా లేదు. ఓకే, దెన్ వెయిట్ ఏ మినిట్. మేబీ డ్యూ టు నెట్వర్క్ ప్రాబ్లమ్, ఐ థింక్ సో. ఇప్పుడు ఏమైనా కనపడుతుందా స్లైడ్? టాపిక్ నేమ్? నో సార్. నో సార్. Now సార్ కనిపించడం లేదు సార్. okay, now I will share. Now you check it. కనిపిస్తుంది సార్. Okay, read out the topic name. కనిపించిన వాళ్ళ టాపిక్ నేమ్ చదవండమ్మా. Preparation and purification of colloid solutions, sir. Yes, preparation and purification of colloidal solutions. Okay, is that recording button is on for you? Me check cheyandi. REC అని పడుతుందా మీకు రికార్డ్ బటన్? పడుతుంది సార్.
Okay. Okay, then we will continue. Okay. Firstly, we will discuss about the preparation methods of colloidal solution. Later, we'll go for the purification of colloidal solutions. గురించి మనం చెప్పుకుందాం. Okay. First, there are two different methods to prepare colloidal solution. One is dispersion method. Other one is condensation method. మనకు తెలుసు కొలాయిడల్ సొల్యూషన్ అంటే పార్టికల్ సైజ్ అని మనకి ఎంత ఉండాలి అంటే 10 ఆంగ్స్ట్రామీటర్స్ నుంచి 1000 ఆంగ్స్ట్రామీటర్స్ మధ్యలో పార్టికల్ సైజ్ కనుక ఉంటే దాన్ని కొలాయిడల్ సొల్యూషన్స్ అంటాం. అదే 10 ఆంగ్స్ట్రామీటర్స్ కంటే తక్కువ సైజ్ ఉంటే దాన్ని ట్రూ సొల్యూషన్ అంటాము. అదే 1000 ఆంగ్స్ట్రామీటర్స్ కంటే కనుక ఎక్కువ ఉంటే దాన్ని ప్రెసిపిటేషన్స్ అంటాం అనమాట. అంటే మన కంటికి కనపడేది ప్రెసిపిటేషన్ పార్టికల్స్ అంటే అవక్షేప కణాలు కనపడుతుంది. అదే ట్రూ సొల్యూషన్ లో ఉన్నటువంటి కణాలు అంటే అవి కూడా మనకి కనపడదు. ఓకే, కొలాయిడల్ సొల్యూషన్స్ లోని కణాలు మన కంటికి కనపడాలంటే యూ హ్యావ్ టు యూజ్ సమ్ అల్ట్రా మైక్రోస్కోప్ వాడాలన్నమాట. మరి డిస్పర్షన్ మెథడ్స్ లో ఏం చేస్తారు, కండెన్సేషన్ మెథడ్స్ లో ఏం చేస్తారు అంటే ఇన్ డిస్పర్షన్ మెథడ్స్ ఓకే దే విల్ టేక్ ఈ మెథడ్ ఏం చేస్తారంటే బిగ్గర్ పార్టికల్స్ తీసుకొని దాన్ని కొలాయిడల్ సైజులోకి తీసుకొస్తారు. అంటే కొలాయిడల్ సైజులో అంటే ఏంటి 1000 ఆంగ్స్ట్రామీటర్స్ లోకి తీసుకురావాలి సైజు. అంటే 5000 ఆంగ్స్ట్రామీటర్స్ ఉండే సైజు పార్టికల్స్ ని చిన్నది చేసుకుంటూ కొలాయిడల్ సైజుకి తీసుకురావడాన్ని డిస్పర్షన్ మెథడ్స్ అంటారనమాట. ఓకే, అంటే లార్జర్ పార్టికల్స్ నుంచి స్మాలర్ పార్టికల్స్ కి తయారు చేయడాన్ని డిస్పర్షన్ మెథడ్ అంటారు. దెన్ వాట్ ఈస్ సెకండ్ మెథడ్, దట్ ఈస్ కండెన్సేషన్ మెథడ్. కండెన్సేషన్ మెథడ్ ఏంటంటే ఈ ట్రూ సొల్యూషన్ లో పార్టికల్స్ ఎంత అని చెప్పాను 10 ఆంగ్స్ట్రామీటర్స్ అన్నాను కదా, అటువంటి 10 ఆంగ్స్ట్రామీటర్స్ పార్టికల్స్ అన్ని కలుపుతూ పోతారు. అంటే స్మాల్ పార్టికల్స్ అన్ని జాయిన్ చేస్తూ పోతే దాని సైజ్ పెరిగి 1000 ఆంగ్స్ట్రామీటర్స్ లోకి వస్తుంది. ఎప్పుడైతే 1000 ఆంగ్స్ట్రామీటర్స్ లోకి వస్తుంది అది కొలాయిడల్ స్టేట్ గా మారిపోతుంది, కొలాయిడల్ పార్టికల్స్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్ మెథడ్. అంటే చూడండి పెద్ద పార్టికల్స్ తీసుకొని కొలాయిడల్ సైజ్ లోకి తీసుకురావడాన్ని ఏం చేస్తారు అంటే డిస్పర్షన్ మెథడ్ అంటారు. చిన్న పార్టికల్స్ ని తీసుకొని కొలాయిడల్ సైజ్ లోకి తీసుకురావడానికి వాడేటువంటి మెథడ్ ని కండెన్సేషన్ మెథడ్ అంటారు. కాబట్టి మన కొలాయిడల్ పార్టికల్స్ అంటే సైజ్ ఎంత ఉండాలి అంటే 10 ఆంగ్స్ట్రామీటర్స్ నుంచి 1000 ఆంగ్స్ట్రామీటర్స్ మధ్యలో ఉండాలి. కాబట్టి 1000 ఆంగ్స్ట్రామీటర్స్ కంటే పెద్ద పార్టికల్స్ సైజ్ ఉన్నది తీసుకొని దాని సైజ్ తగ్గించుకుంటూ వచ్చేదాన్ని ఏమంటారు అంటే డిస్పర్షన్ మెథడ్ అంటారు. ఓకే, అలా కాకుండా 10 ఆంగ్స్ట్రామీటర్స్ కంటే తక్కువ సైజ్ ఉండి దాని సైజ్ ని పెంచుకుంటూ తీసుకొచ్చి ఒక 500 600 సైజుకి తీసుకురావడానికి సైజ్ పెద్ద చేయడాన్ని ఏమంటారు అంటే కండెన్సేషన్ మెథడ్ అంటారు. లెట్ us డిస్కస్ ఫస్ట్ ద డిస్పర్షన్ మెథడ్. డిస్పర్షన్ మెథడ్ ఏం చేస్తారంటే ఒక పెద్ద మీన్ సైజ్ లో ఉన్నటువంటి కాంపౌండ్స్ తీసుకొని దాని కొలాయిడల్ సైజ్ లోకి తీసుకొస్తారు. ఓకే, ఇన్ దట్ ద ఫస్ట్ మెథడ్ ఈస్ బ్రిడింగ్ ఆర్క్ మెథడ్. ఇన్ లాస్ట్ క్లాస్ జస్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్. వన్స్ అగైన్ ఐ విల్ రివైజ్ దిస్ బ్రిడింగ్ ఆర్క్ మెథడ్. బ్రిడింగ్ ఆర్క్ మెథడ్ ద్వారా మనము కొలాయిడల్ సోల్స్ ఎలా తయారు చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలాయిడల్ సోల్స్ మీన్స్ సాలిడ్ డిస్పర్స్డ్ ఇన్ లిక్విడ్. సాలిడ్ కణాలు ఓకే లిక్విడ్ అయినటువంటి మీడియం లో డిస్పర్స్ అయి ఉంటుంది అనమాట ఈ సోల్స్ లో. మరి బ్రిడింగ్ ఆర్క్ మెథడ్ లో ఎటువంటి కొలాయిడల్ సొల్యూషన్స్ తయారు చేయొచ్చు అంటే మెటల్స్ లైక్ సిల్వర్, గోల్డ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ కొలాయిడల్ సొల్యూషన్స్ బై దిస్ మెథడ్. అంటే గోల్డ్ మెటల్ తీసుకొని గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయొచ్చు, సిల్వర్ మెటల్ తీసుకొని సిల్వర్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయొచ్చు. మరి ఎలా తయారు చేస్తారు ఏంటి అంటే నువ్వు ఏ కొలాయిడల్ సొల్యూషన్ అయితే తయారు చేయాలనుకున్నావో కొలాయిడల్ తీసుకుంటారు. దట్ యాక్ట్స్ యాస్ ఎ మెటల్ ఎలక్ట్రోడ్స్. ఇప్పుడు గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయాలనుకున్నప్పుడు నువ్వు 2 గోల్డ్ రాడ్స్ తీసుకోవాలి. అంటే దాన్ని 2 రాడ్స్ గా ఉపయోగిస్తారు. ఆ 2 రాడ్స్ ని హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ కరెంట్ కి అప్లై చేస్తారు. హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ కరెంట్ అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, యూ హ్యావ్ టు టేక్ 2 మెటల్ రాడ్స్. గోల్డ్ రాడ్స్ కంటే గోల్డ్ రాడ్స్ తీసుకుంటే గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేసుకోవచ్చు, సిల్వర్ రాడ్స్ తీసుకుంటే సిల్వర్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేసుకోవచ్చు. 2 రాడ్స్ తీసుకుంటారు. దెన్ ద 2 రాడ్స్ ఆర్ డిప్డ్ ఇన్ వాటర్. ఆ 2 రాడ్స్ ని వాటర్ లో ముంచుతారు అనమాట, వాటర్ లో పెట్టేస్తారు. ఆ వాటర్ కి కొద్దిగా పొటాషియం హైడ్రాక్సైడ్ అనే బేస్ కలుపుతారు. పొటాషియం హైడ్రాక్సైడ్ అనే బేస్ కలుపుతారు. ఈ బేస్ కలపడం వల్ల వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ యాడింగ్ బేస్ టు వాటర్ అంటే ఎప్పుడైతే నీకు మెటల్ అనేది కొలాయిడల్ స్టేట్ లోకి వెళ్తుందో అప్పుడు ఆ కొలాయిడల్ స్టేట్ ని స్టేబుల్ గా ఉంచడానికి KOH ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు చూడండి మన గోల్డ్ కంటికి కనపడుతుంది, 2 గోల్డ్ వైర్స్ తీసుకున్నాం, దాన్ని 2 ఎలక్ట్రోడ్స్ అంటాం. ఒకటి యానోడ్, ఒకటి క్యాథోడ్. ఏంటి అటు సైజు 1000 ఆంగ్స్ట్రామీటర్స్ కంటే ఎక్కువ, 2000 3000 అలా ఉంది. అంటే పార్టికల్ సైజ్ పెద్దది. దాన్ని చిన్న చేసేసి ఓకే మన కంటి కనపడకుండా అంటే ఎంత 1000 బిలో ఆంగ్స్ట్రామీటర్స్ కనుక తెచ్చేస్తే ఆటోమేటిక్ గా అది కొలాయిడల్ సొల్యూషన్ గా మారిపోయినట్టు. ఓకేనా, కాబట్టి ఏం చేస్తారు 2 గోల్డ్ రాడ్స్ తీసుకుంటారు. ఓకే, దానికి హై వోల్టేజ్ బ్యాటరీ అప్లై చేస్తారు, హై ఎలక్ట్రిసిటీ అప్లై చేస్తారు. ఓకే, అంటే ఒకటి యానోడ్ కి ఒక రాడ్ నేమో యానోడ్ కి, ఒక రాడ్ నేమో క్యాథోడ్ కి అప్లై చేసి హై వోల్టేజ్ అప్లై కనుక చేస్తే ఈ 2 ఎలక్ట్రోడ్స్ ని ఎక్కడ ముంచుతారు,
దే ఆర్ డిప్డ్ ఇన్ వాటర్. ఆ వాటర్ లో ఇంకేం కలుపుకుంటారు, పొటాషియం హైడ్రాక్సైడ్ కలుపుకుంటారు. కలిపినప్పుడు ఏమవుతుందంటే హై వోల్టేజ్ కనుక అప్లై చేస్తే అక్కడ ఒక ఎలక్ట్రిక్ ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ విల్ ప్రొడ్యూస్ అండ్ అప్లయింగ్ హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఈస్ ప్రొడ్యూస్, అంటే ఒక స్పార్క్స్ లాగా వస్తుంది అనమాట, లైట్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ. ఆ లైట్ కి ఏమవుతుందంటే గోల్డ్ మెటల్ వైర్లు, ఆ గోల్డ్ వైర్ లో ఉన్నటువంటి గోల్డ్ ఆటమ్స్ అన్ని నీకు బ్రేక్ అయిపోయి నీకు కొలాయిడల్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. మరి ఆ కొలాయిడల్ స్టేట్ లోకి వచ్చి వాటర్ లో కరిగిపోతుంది అనమాట, నీకు మళ్ళీ కంటికి కూడా కనపడుతుంది అనమాట గోల్డ్ ఆటమ్స్ అనేది. నౌ ద గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ ఇస్ రెడీ. ఇదే విధంగా మీరు 2 సిల్వర్ వైర్స్ తీసుకొని ఆ 2 సిల్వర్ వైర్ కి హై వోల్టేజ్ కనుక అప్లై చేస్తే, కరెంట్ వైర్ కనుక 2 రాడ్స్ కి కరెంట్ వైర్లు కనెక్ట్ చేసి అప్లై చేస్తే మీకు సిల్వర్ కొలాయిడల్ సొల్యూషన్ అనేది రెడీ అవుతుంది. ఈ టోటల్ సెటప్ బాగా ఫుల్ గా వేడిగా ఉంటుంది కాబట్టి ఏం చేస్తారంటే ముందుగానే ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేయక ముందు ఆ వాటర్ లో ఉన్నటువంటి బేస్ కొద్ది కలుపుతామని చెప్పాను. ఆ వాటర్ ను బేస్ సొల్యూషన్ ని మొత్తాన్ని కలిపి ఒక జార్ లో తీసుకుంటారు. దాంతో గ్లాస్ రాడ్ పెడతారు, 2 మెటల్ రాడ్స్ పెడతారు. ఆ 2 మెటల్ రాడ్స్ ని హై వోల్టేజ్ అప్లై చేయడానికంటే ముందు మొత్తం సెటప్ ని ఐస్ లో ఉంచి బాగా కూల్ చేస్తారు. They will cool in ice. Then they will start the experiment. Okay, I will explain once again. Please listen carefully. ఈ బ్రిడింగ్ ఆర్క్ మెథడ్ ద్వారా గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయొచ్చు, లేదా సిల్వర్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయొచ్చు. గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ అంటే ఏంటంటే గోల్డ్ పార్టికల్స్ డిస్పర్స్డ్ ఇన్ వాటర్. వాటర్ లో గోల్డ్ కణాలు కనుక ఏర్పడితే దాన్ని గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ అంటారు. మళ్ళీ మరి కంటికి కనపడుతుందంటే కనపడదు, ఎందుకంటే 1000 యాంగ్స్ట్రామిడ్స్ ఉంటే అది కొలాయిడల్ సొల్యూషన్. కొలాయిడల్ సొల్యూషన్ అంటే మన కంటికి కనపడదు. మరి ఎలా తయారు చేయాలంటే 2 గోల్డ్ రాడ్స్ తీసుకోవాలి, గోల్డ్ వైర్స్ తీసుకోవాలి. దానికి కరెంట్ ఫ్లో 2 వైర్లు కనెక్ట్ చేసి ఒకటి యానోడ్ అవుతుంది, ఒకటి క్యాథోడ్ అవుతుంది. హై వోల్టేజ్ అప్లై చేయాలి. అప్లై చేయకంటే ముందు ఏం చేయాలంటే ఈ గోల్డ్ రాడ్స్ రెండింటిని వాటర్ లో డిప్ చేయాలి. ఆ వాటర్ కి ఏం కలపాలి అంటే పొటాషియం హైడ్రాక్సైడ్ బేస్ కలపాలి. మరి ఎందుకు పొటాషియం హైడ్రాక్సైడ్ బేస్ కలపాలి అంటే ఎప్పుడైతే నీ గోల్డ్ అనేది గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ గా మారుతుందో, ఓకే, అది స్టేబుల్ గా గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ లాగా ఉండడానికి అది ఉపయోగపడుతుంది. KOH కనుక వాడకపోతే ఈ కొలాయిడల్ సొల్యూషన్ ఎప్పుడైతే ఏర్పడిందో గోల్డ్ తిరిగి మళ్ళీ గోల్డ్ గా మారిపోతుంది. అంటే కొలాయిడల్ సొల్యూషన్ అనేది మళ్ళీ చిన్న సైజ్ పార్టికల్స్ మళ్ళీ పెద్దగా మారిపోతుంది, మరి వేస్ట్ అనమాట. దట్ ఈస్ ద రీజన్. మరి ఎక్స్పెరిమెంట్ లో మనకి హై వోల్టేజ్ అప్లై అయినప్పుడు ఆర్క్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆర్క్ వల్ల గోల్డ్ సైజ్ అనేది చిన్నగా బ్రేక్ అయిపోయి వాటర్ లో పోయి మనకు సాల్యుబుల్ అయిపోతుంది, వాటర్ లో పోయి డిస్పర్స్ అవుతుంది. సాల్యుబుల్ అనకూడదు, డిస్పర్స్ అయిపోతుంది అనమాట, విక్షేపణం జరుగుతుంది అనమాట. మరి ఈ హీట్ ని కంట్రోల్ చేయడానికి టోటల్ సెటప్ ని మనం ఐస్ లో ఉంచుతారు. దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ డిస్పర్షన్ మెథడ్ కి ఎగ్జాంపుల్ ఇది కూడా. దిస్ ఈస్ పెప్టైజేషన్ మెథడ్. పెప్టైజేషన్ మెథడ్ అంటే ఏంటి అంటే చూద్దాం. బై యూజింగ్ దిస్ పెప్టైజేషన్ మెథడ్, the precipitates like ferric hydroxide, aluminum hydroxide can be brought into colloidal state by addition of small quantity of suitable electrolyte. అంటే ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనేది ఒక ప్రెసిపిటేట్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఒక ప్రెసిపిటేట్. ఓకే, మన ప్రెసిపిటేట్ అంటే ఏంటి, మన కంటికి కణాలు కనపడుతుంది. ద ప్రెసిపిటేట్ మాలిక్యూల్స్ ఆర్ విజిబుల్ టు అవర్ ఐ. అంటే దీని సైజు 2000, 3000, 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. మరి దాన్ని కొలాయిడల్ సొల్యూషన్ లోకి మార్చడానికి పద్ధతినే పెప్టైజేషన్ లో ఏమేమి అవసరం అంటే చూడండి. నువ్వు ఒక ప్రెసిపిటేట్ అవసరం. ఏ ప్రెసిపిటేట్ అయితే నువ్వు కొలాయిడల్ సొల్యూషన్ గా మార్చాలనుకున్నావు ఆ ప్రెసిపిటేట్ తీసుకోవాలి. లెడ్ ఆక్సైడ్ అట్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. ఈ పిక్చర్ లో చూడండి. See this. See in this picture. ఈ స్లైడ్ విజిబుల్ టు యూ మా? సార్ కనిపిస్తుంది సార్. ఓకే. See here, this is precipitate. దిస్ ఈస్ ప్రెసిపిటేట్. ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనే ప్రెసిపిటేట్ తీసుకున్నాను. ఓకే, మన కంటికి కనపడుతుంది అన్నమాట ఈ కణాలన్నీ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్. దానికి నేను ఏం చేశాను అంటే ఒక ఎలక్ట్రోలైట్ కలిపాను. ఎలక్ట్రోలైట్ అంటే ఒక సమ్ సాల్ట్ సొల్యూషన్ కలిపాను. ఎటువంటి సాల్ట్ సొల్యూషన్ యాడ్ చేశాను అంటే దానికి చూడండి, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ కి ఫెర్రిక్ క్లోరైడ్ కలిపాను. మరి రెండిట్లో ఏమిటి కామన్ అంటే కామన్ గా ఒక అయాన్ ఉన్నట్టు కలపాలి. ఇప్పుడు ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ఏమేమి అయాన్స్ ఉంటుంది మనకు అందరికి తెలుసు. ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ లో Fe+3 అయాన్స్ ఉంటాయి. ఫెర్రిక్ అయాన్స్ ఉంటుంది, Fe+3 అయాన్స్ ఉంటుంది. అదే విధంగా ఇంకేముంటుంది అంటే OH- అయాన్స్ ఉంటుంది. హైడ్రాక్సైడ్ అయాన్స్ అంటారు, OH-
మైనస్ అయాన్స్ ఉంటుంది. మరి ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ లో ఫెర్రిక్ అయాన్స్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ఉంటే వాటికి ఒక సాల్ట్ సొల్యూషన్ కలపాలని చెప్పాను. నువ్వు కలిపేటువంటి సాల్ట్ సొల్యూషన్ లో కూడా ఈ 2 అయాన్స్ ఏదో ఒక అయాన్ ఉండేట్టుగా కలపాలి. కాబట్టి నేనేం కలిపానంటే ఫెర్రిక్ క్లోరైడ్ కలిపాను. ఈ ఫెర్రిక్ క్లోరైడ్ లో కూడా మనకి Fe+3 అయాన్స్ ఉంటుంది. కాబట్టి కామన్ అయాన్ కలిపాను. కాబట్టి ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ ని నువ్వు కొలాయిడల్ స్టేట్ లోకి మార్చాలి అంటే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ఉన్నటువంటి క్యాటయాన్ ఉన్నటువంటి సాల్ట్ ని కానీ యానియాన్ ఉన్నటువంటి సాల్ట్ కామన్ గా ఉన్నటువంటి సాల్ట్ సొల్యూషన్ ని యాడ్ చేస్తే ఓకే ఆ పార్టికల్ సైజ్ అనేది తగ్గిపోయి నీకు కొలాయిడల్ స్టేట్ లోకి వచ్చేస్తుంది. ఓకే నువ్వు కలిపినటువంటి ఆ పదార్థాన్ని ద ఎలక్ట్రోలైట్ దట్ యు యాడెడ్ ఈస్ నోన్ యాజ్ పెప్టైజింగ్ ఏజెంట్ అంటారు. ఈ ప్రాసెస్ ని పెప్టైజేషన్ అంటారు. పెప్టైజేషన్ మీన్స్ లార్జ్ సైజ్ మాలిక్యూల్స్ ని స్మాల్ సైజ్ మాలిక్యూల్స్ తీసుకురావడాన్ని పెప్టైజేషన్ అంటారు. మీరు బయాలజికల్ సైన్స్ ఇంటర్మీడియట్ లో చదివినప్పుడు చదువుకుంటారు. పెప్టైజేషన్ కొయాగులేషన్ అని చెప్తారు. బ్లడ్ కొయాగులేషన్ అంటే ఏంటి? బ్లడ్ అనేది కొలాయిడల్ పార్టికల్ కంటికి కనపడదు సైజు. మరి కొయాగులేషన్ జరిగిన తర్వాత అంటే స్కందనం జరిగిన తర్వాత మనకి బ్లడ్ గడ్డ కట్టిన తర్వాత మన కంటికి కనపడుతుంది. దాంట్లో పార్టికల్స్ కూడా కనపడుతుంది. ఏమైనా మీరు బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసినప్పుడు కూడా చూస్తే మీకు అక్కడ బ్లడ్ పార్టికల్స్ కనపడుతుంది. మీరు అక్కడ ఓన్లీ బ్లడ్ వేసినప్పుడు మీకు ఏం దాంట్లో పార్టికల్స్ కనపడదు. బాగా ఏదో రెడ్ కలర్ లిక్విడ్ లాగుందన్నట్టు అనిపిస్తుంది. మీరు బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసినప్పుడు దానికి సిరమ్స్ యాడ్ చేసినప్పుడు మీకు బ్లడ్ ఆ కణాలు అనేది కనపడుతూ ఉంటుంది. అంటే ఏం జరిగింది అక్కడ? కొయాగులేషన్ జరిగింది. కొయాగులేషన్ జరగడం వల్ల ఏమవుతుందంటే పార్టికల్ సైజ్ అనేది పెరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ కొయాగులేషన్. కొయాగులేషన్ మీన్స్ చిన్న కొలాయిడల్ పార్టికల్స్ ప్రెసిపిటేషన్ గా మారడం అంటే మారడాన్ని కొయాగులేషన్ అంటారు. పార్టికల్ సైజు అదే ఎక్కువ పార్టికల్ సైజ్ ఎక్కువ ఉంచి తక్కువ సైజుకి పోవడాన్ని పెప్టైజేషన్. దిస్ టూ ఆర్ టోటలీ ఆపోజిట్. ఓకే వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ లిసన్. పెప్టైజేషన్ అనే పదము కొయాగులేషన్ కి ఆపోజిట్. పెప్టైజేషన్ అంటే ఏంటి అంటే ప్రెసిపిటేషన్ అనే సైజులో ఉన్నటువంటి పార్టికల్స్, ప్రెసిపిటేషన్ అంటే ఎక్కువ సైజ్ అన్నమాట. ప్రెసిపిటేషన్ పార్టికల్స్ కొలాయిడల్ పార్టికల్స్ గా మారడాన్ని పెప్టైజేషన్ అంటారు. అదే విధంగా కొయాగులేషన్ గా మారడాన్ని ఏమంటారు అంటే కొయాగులేషన్ అంటారు అనమాట. కొయాగులేషన్ అంటారు. దిస్ ఇస్ ద థింగ్. మరి పెప్టైజేషన్ కి అవసరమైనటువంటిది ఏంటి అంటే నువ్వు ఒక ప్రెసిపిటేట్ తీసుకోవాలా, దాన్ని నువ్వు కొలాయిడల్ సొల్యూషన్ దానికి ఒక ఎలక్ట్రోలైట్ కలపాలి. ఎలక్ట్రోలైట్ అంటే మేము ఏదైతే తీసుకున్నావో ప్రెసిపిటేట్ ఏదైతే తీసుకున్నావో దాంతో క్యాటయాన్ తో కామన్ గా ఉండేట్టుగా కలపాలి. ఇప్పుడు నేను ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ లో Fe+3 ఉంది. నేను కలిపినటువంటి ఎలక్ట్రోలైట్ ఏంటి అంటే ఫెర్రిక్ క్లోరైడ్ సొల్యూషన్, దాంట్లో కూడా Fe+3 ఉంది కామన్ గా. ఇటువంటి అయాన్స్ కలిపినప్పుడు మాత్రమే నీకు పెప్టైజేషన్ జరుగుతుంది. కామన్ అయాన్ లేనప్పుడు కనుక నువ్వు సోడియం క్లోరైడ్ అనే సాల్ట్ సొల్యూషన్ కలిపినప్పుడు నీకు పెప్టైజేషన్ జరగదు. కాబట్టి కామన్ అయాన్ ఉండేట్టుగా కలపాలి. ఓకే మరి ఎట్లా జరుగుతుంది చూడండి. పార్టికల్స్ మేకింగ్ ది పార్టికల్స్ ఆఫ్ ప్రెసిపిటేట్ ఇంటూ కొలాయిడల్ సైజ్. మరి సైజ్ ఎట్లా తగ్గిపోతుంది ఏమి అంటే చూడండి, వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ప్రెసిపిటేట్ అవక్షేపం మన కంటికి కనపడుతుంది. దీనిలో కణాల సైజ్ పెద్దగా ఉంటుంది. నేను కలిపినటువంటి ఎలక్ట్రోలైట్ ఇదే. నేను దీనికి ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కలిపాను కదా, దాంట్లో ఏం అయాన్స్ ఉంటుంది? Fe+ ఫెర్రిక్ క్లోరైడ్ అన్నాను. ఫెర్రిక్ క్లోరైడ్ ఏం అయాన్స్ ఉంటుంది? Fe+3 అయాన్స్ ఉంటుంది. ఆ ఎప్పుడు అట్లా ప్రతి ప్రెసిపిటేట్ మాలిక్యూల్ పైన Fe+3 అబ్జార్బ్ అవుతుంది అనమాట. ప్రతి ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ యొక్క అవక్షేపం పైన ఉపరితలం పైకి Fe+3 కూర్చుంటుంది. కాబట్టి ఈ ప్లస్ చార్జెస్ అనేవన్నీ పోయి ఒక్కొక్క FeOH టేకన్ 3 టైమ్స్ మాలిక్యూల్ పైన ప్రతి Fe+3 కూర్చుంటుంది. మళ్ళీ అన్ని మాలిక్యూల్స్ కి ఏం ఛార్జ్ వచ్చింది? అప్పుడు అక్కడ ప్రెసిపిటేషన్ కి ఒక ఛార్జ్ వచ్చింది, +3 వచ్చింది. ప్రతి ప్రెసిపిటేట్ FeOH టేకన్ 3 టైమ్స్ మాలిక్యూల్ పైకి Fe+3 మాలిక్యూల్స్ పోయి అబ్జార్బ్ అయినప్పుడు ఓకే ఏమవుతుంది? రిపెల్ అయ్యి ఒకదానికోటి గుద్దుకొని ఏం చేస్తుంది? ఒకదానికోటి గుద్దుకోవడం వల్ల అంటే కొలిజన్స్ జరగడం వల్ల ఏమవుతుందంటే ఆ పార్టికల్ సైజ్ అనేది తగ్గిపోయి ప్రెసిపిటేషన్ నుంచి కొలాయిడల్ సైజ్ లోకి వచ్చేస్తుంది. కాబట్టి గుర్తు పెట్టుకోండి, ప్రతి ప్రెసిపిటేట్ ని నువ్వు కొలాయిడల్ సైజ్ లోకి తీసుకురావాలి అంటే నువ్వు బయట నుంచి ఒక కలిపేటువంటి ఆ రియేజెంట్ ని పెప్టైజింగ్ ఏజెంట్ అంటారు. నువ్వు కలిపేటువంటి పెప్టైజింగ్ ఏజెంట్ లో కూడా నువ్వు ఏ ప్రెసిపిటేట్ లో ఉన్నటువంటి అయాను కామన్ అయాను కలపాలి. ఆ కలిపినటువంటి కామన్ అయాన్
అయాన్ ఏమవుతుందంటే ఆ ప్రెసిపిటేట్ యొక్క సర్ఫేస్ పైన కూర్చొని దానికి చార్జ్ ఇస్తుంది. ఈవెన్ ఈ విధంగా తయారు చేసినటువంటి కొలాయిడల్ సొల్యూషన్స్ కి కొంత చార్జ్ అనేది వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ రావచ్చు, నెగిటివ్ ఛార్జ్ రావచ్చు. ఇప్పుడు నేను ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ కి Fe+3 కలిపి నేను దాని కొలాయిడల్ పార్ట్ స్టేట్ లకి తీసుకొచ్చినప్పుడు దానికి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఎందుకంటే ఆ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్ పైకి Fe+3 అని సెటిల్ అయిపోతాయి కాబట్టి. అదే నువ్వు ఆర్సెనిక్ సల్ఫైడ్ అనే కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయాలి అనుకున్నప్పుడు ఓకే, దానికి ఏం కలుపుతామంటే H2S కలుపుతారు. సెకండ్ ఎగ్జాంపుల్, ఆర్సెనిక్ సల్ఫైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ తీసుకుంటావు, అనే అవక్షేపం తీసుకుంటావు. ఆర్సెనిక్ సల్ఫైడ్ AS2S3 ఇస్ ది ప్రెసిపిటేట్. దాన్ని కలిపేటువంటి పెప్టైజింగ్ ఏజెంట్ ఏంటి అంటే హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్. మరి కామన్ గా ఏముంది సార్ ఇక్కడ, క్యాటయాన్ ఉందంటే కాదు, యానియాన్ కామన్ గా ఉంది. ఆర్సెనిక్ సల్ఫైడ్ లో కూడా సల్ఫైడ్ అయాన్ ఉంది S-2. నువ్వు కలిపినటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్ లో కూడా S-2 అనేది ఉంది. ఈ రెండు ఇప్పుడు ఏది కూర్చుంటుంది, అబ్జార్బ్ అవుతుంది, ప్రిఫరెన్షియల్ అబ్జార్ప్షన్ ఆఫ్ సల్ఫైడ్ అయాన్స్ జరుగుతుంది. ఆ ప్రతి ఆర్సెనిక్ సల్ఫైడ్ అనేటువంటి అవక్షేపం పైన సల్ఫైడ్ అయాన్స్ పై సెటిల్ అయిపోవడం వల్ల ప్రతి ఆర్సెనిక్ సల్ఫైడ్ ప్రెసిపిటేషన్ కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. ఈ ప్రతి ఆర్సెనిక్ సల్ఫైడ్ కి నెగిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడు మాలిక్యూల్స్ అన్ని నెగిటివ్ ఛార్జ్ కాబట్టి నెగిటివ్ రిపల్షన్ జరిగి కొలిజన్స్ జరిగి దాని సైజ్ తగ్గిపోయి కొలాయిడల్ సొల్యూషన్ లోకి వచ్చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అది పెప్టైజేషన్ మెథడ్. కాబట్టి పెప్టైజేషన్ మెథడ్ ద్వారా తయారు చేయడం వల్ల నీ కొలాయిడల్ పార్టికల్స్ కి ఛార్జ్ కూడా వస్తుంది. ప్రెసిపిటేట్ ని కొలాయిడల్ పార్టికల్ లోకి మార్చొచ్చు. అదే విధంగా కొలాయిడల్ పార్టికల్ కి పాజిటివ్ ఛార్జ్ గానీ నెగిటివ్ ఛార్జ్ గానీ వస్తుంది డ్యూ టు ద ప్రిఫరెన్షియల్ అబ్జార్ప్షన్ ఆఫ్ వన్ ఆఫ్ ది అయాన్స్ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్. నువ్వు యాడ్ చేసినటువంటి సాల్ట్ ద్రావణంలో క్యాటయాన్ వల్ల కావచ్చు, యానియాన్ వల్ల కావచ్చు, అది అబ్జార్బ్ అయిపోవడం వల్ల ఆ ప్రెసిపిటేట్ మాలిక్యూల్ కొలాయిడల్ స్టేట్ లోకి మారుతుంది. మారిన తర్వాత ఆ కొలాయిడల్ సొల్యూషన్ కి పాజిటివ్ ఛార్జ్ గా నెగిటివ్ ఛార్జ్ గానీ వస్తుంది. విల్ డిస్కస్ అబౌట్ ది కెమికల్ మెథడ్స్ ఆర్ కండెన్సేషన్ మెథడ్స్. కెమికల్ మెథడ్స్ ఆర్ కండెన్సేషన్ మెథడ్స్. ఏంటి కండెన్సేషన్ మెథడ్స్ అంటే, ఇందాక డిస్పర్షన్ మెథడ్స్ చెప్పాను. డిస్పర్షన్ మెథడ్స్ అంటే ఏంటి అంటే పెద్ద సైజ్ మాలిక్యూల్స్ ని చిన్న సైజ్ మాలిక్యూల్స్ గా మార్చడం, అంటే ప్రెసిపిటేట్స్ ని కొలాయిడల్ సొల్యూషన్స్ గా మార్చడానికి ఆ పద్ధతి. ఇప్పుడు ఏంటి అంటే చూడండి, ఏంటి ఇంకా చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయి, దాన్ని తీసుకొచ్చి కొలాయిడల్ స్టేట్ లోకి మార్చడం. అంటే వెరీ వెరీ స్మాలర్ మాలిక్యూల్స్, మన కంటికే కనపడదు అటువంటి మాలిక్యూల్స్ ని కలుపుకుంటూ పోయి సైజ్ పెంచుకుంటూ తీసుకొని కొలాయిడల్ స్టేట్ లోకి తీసుకురావడం అన్నమాట. Let us see. Condensation methods లో మీకు చాలా ఉన్నాయి. ఆక్సిడేషన్ మెథడ్ అని, రిడక్షన్ మెథడ్ అని, హైడ్రాలిసిస్ మెథడ్ అని, there are different methods. Let us discuss first ఆక్సిడేషన్ మెథడ్. మరి ఆక్సిడేషన్ మెథడ్ లో ఎటువంటి కొలాయిడల్ సొల్యూషన్స్ తయారు చేయొచ్చు అనే దానికి ఇంత ముందు చెప్పాను మీకు. ఏం 2 మెథడ్స్ చెప్పాను. డిస్పర్షన్ మెథడ్ లో ఫస్ట్ ది బ్రిడింగ్ ఆర్క్ మెథడ్ చెప్పాను. బ్రిడింగ్ ఆర్క్ మెథడ్ ద్వారా మెటల్ కొలాయిడల్ సొల్యూషన్స్ తయారు చేయొచ్చు. అంటే సిల్వర్ కొలాయిడల్ సొల్యూషన్ కానీ గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ కానీ తయారు చేయొచ్చు. సెకండ్ మెథడ్ పెప్టైజేషన్ మెథడ్. పెప్టైజేషన్ మెథడ్ ద్వారా ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనే ప్రెసిపిటేట్ ని ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనేటువంటి సోల్ గా మార్చొచ్చు. అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ ని అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనేటువంటి కొలాయిడల్ సొల్యూషన్ గా మార్చొచ్చు. ఆర్సెనిక్ సల్ఫైడ్ ని కొలాయిడల్ సొల్యూషన్ గా మార్చొచ్చు. అంటే ప్రెసిపిటేట్స్ ని కొలాయిడల్ సొల్యూషన్ గా మార్చొచ్చు ఆ మెథడ్ ద్వారా. నెక్స్ట్ నౌ విల్ డిస్కస్ అబౌట్ కండెన్సేషన్ మెథడ్. ఈ కండెన్సేషన్ మెథడ్ ఏంటి అంటే కంటికే కనపడేటువంటి స్మాలెస్ట్ పార్టికల్స్ ని కలుపుకుంటూ జాయిన్ చేసుకుంటూ వెళ్ళి 1000 యాంగ్స్ట్రామ్ వరకు సైజ్ పెంచుతాం, అంటే కొలాయిడల్ స్టేట్ లోకి మారుస్తాం. దాంట్లో ఫస్ట్ ది ఆక్సిడేషన్ మెథడ్. ద కొలాయిడల్ సొల్యూషన్స్ ఆఫ్ నాన్ మెటల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై దిస్ మెథడ్. అంటే చూడండి, నాన్ మెటల్ యొక్క కొలాయిడల్ సొల్యూషన్స్ ని ఈ మెథడ్ ద్వారా తయారు చేయొచ్చు. అదే మెటల్స్ యొక్క కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయాలంటే బ్రిడింగ్ ఆర్క్ మెథడ్ పనికొస్తుంది. నాన్ మెటల్స్ ని కొలాయిడల్ స్టేట్ లోకి మార్చాలి అనుకుంటే మనకు ఆక్సిడేషన్ మెథడ్ పనికొస్తుంది. నాన్ మెటల్ అంటే ఏంటి? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, సల్ఫర్, ఆక్సిజన్, నైట్రోజన్, ఇటువంటివి నాన్ మెటల్స్ కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. మరి ఒక ఎగ్జాంపుల్ మీకు ఇచ్చాను చూడండి. when hydrogen sulfide is mixed with oxidizing agents like bromine or SO2 solution, బ్రోమిన్ సొల్యూషన్ కానీ SO2 సొల్యూషన్ కానీ హైడ్రోజన్ సల్ఫైడ్ కనుక నువ్వు మిక్స్ చేస్తే ఓకే, యూ విల్ గెట్ ఎ సల్ఫర్ కొలాయిడల్ పార్టికల్. అంటే చూడండి, ఇక్కడ హైడ్రోజన్ సల్ఫైడ్ లో ఓకే మనకి హైడ్రోజన్ సల్ఫైడ్ కంటికే కనపడదు, అంటే 10 యాంగ్స్ట్రామ్ కంటే తక్కువ సైజ్ ఉంటుంది అక్కడ సల్ఫర్. ఎప్పుడైతే హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది మనము బ్రోమిన్ సొల్యూషన్ కి కలిపి బాగా షేక్ చేసామో మనకి అక్కడ ఏం జరిగింది అంటే సల్ఫర్ అనే కొలాయిడల్ స్టేట్ కి మారిపోయింది. అంటే మనకి సల్ఫర్ అనే కొలాయిడల్ సొల్యూషన్ తయారైంది. మరి ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటంటే ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ ఎందుకు అన్నాము అంటే H2S కాస్త ఏంగా మారింది? S గా మారింది. అంటే ఏం తగ్గిపోయింది? హైడ్రోజన్స్ లాస్ అయింది. లాస్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇస్ కాల్డ్ ఆక్సిడేషన్.
ఓకే, హైడ్రోజన్స్ పోగొట్టుకోవడం కానీ ఆక్సిజన్స్ కలపడాన్ని కానీ ఆక్సిడేషన్ అంటారు. గుర్తుపెట్టుకొని డెఫినిషన్స్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేది 4 రకాలుగా చెప్పొచ్చు. నోట్ ఇట్ డౌన్. ఆక్సిడేషన్ మీన్స్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ ని కలపడం ఆక్సిడేషన్, హైడ్రోజన్ ని తీసేయడము ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ ఆక్సిడేషన్, ఎలక్ట్రాన్స్ ని పోగొట్టుకోవడం కూడా ఆక్సిడేషన్ డెఫినేషనే. ఇక 4వ డెఫినేషన్ ఏమంటే ఒక మూలకం యొక్క ఆక్సీకరణ స్థితి పెరగడం, ఇంక్రీజ్ ఇన్ ఆక్సిజన్ స్టేట్ ఇస్ కాల్డ్ ఆక్సిడేషన్. కాబట్టి ఎప్పటికైనా మీరు రేపు ఇక్కడ ఫ్యూచర్ లో ఎక్కడ ల్యాబ్కి వెళ్ళినా ఎక్కడ వర్క్ చేసినా మీకు ఆక్సిడేషన్ డెఫినేషన్స్ మీకు గుర్తుకు రావాలి. ఆక్సిడేషన్ ఆక్సీకరణం అంటే 4 రకాలుగా చెప్పొచ్చు. ఆక్సిజన్ ని కలపడము, హైడ్రోజన్ ని తీసేయడము, ఎలక్ట్రాన్స్ ని పోగొట్టుకోవడం అంటే ఎలక్ట్రాన్ పేర్ ని పోగొట్టుకోవడం, ఎలక్ట్రాన్ జతని కోల్పోవడము. ఓకే, అదేవిధంగా ఆక్సీకరణ స్థితి పెరగడం. ఈ 4 కూడా ఆక్సిడేషన్ కి డెఫినేషన్స్ అన్నమాట. దానికి ఆపోజిట్ చెప్తే రిడక్షన్ అవుతుంది. ఆపోజిట్ ఇస్ రిడక్షన్. మన కేసులో H2S అనేది S గా మారింది. అంటే ఏం జరిగింది ఇక్కడ? హైడ్రోజన్స్ అనేవి లేవు, హైడ్రోజన్స్ పోగొట్టుకునేది కాబట్టి దాన్ని ఆక్సిడేషన్ అంటాము. ఈ ఆక్సిడేషన్ మెథడ్ ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ అనేటువంటి ట్రూ పార్టికల్ సల్ఫర్ అనేటువంటి కొలాయిడల్ పార్టికల్ గా మారింది. హైడ్రోజన్ సల్ఫైడ్ ట్రూ పార్టికల్ ఎందుకు అంటున్నామంటే కంటికే కనపడదు, మరి సల్ఫైడ్ అనేది కొలాయిడల్ పార్టికల్ గా, కాబట్టి మనకి మైక్రోస్కోప్ అల్ట్రా మైక్రోస్కోప్ లో చూస్తే చూడొచ్చు. ఈవెన్ అదే H2S సొల్యూషన్ కి, అంటే ఇందాక H2S సొల్యూషన్ కి నువ్వు బ్రోమిన్ సల్ఫర్ డైఆక్సైడ్ సొల్యూషన్ మిక్స్ చేసినా కూడా మనకి సల్ఫర్ కొలాయిడల్ సోల్ అనేది తయారు చేయొచ్చు. కాబట్టి H2S ని బ్రోమిన్ తో మిక్స్ చేసిన, సల్ఫర్ డైఆక్సైడ్ తో మిక్స్ చేసిన మనకి సల్ఫర్ అనే కొలాయిడల్ సొల్యూషన్ కనపడుతుంది. మరి ఇలా ఆక్సిడేషన్ చేయడానికి ఉపయోగపడింది ఏది అంటే బ్రోమిన్ ఉండడం వల్ల మనకు ఆక్సిడేషన్ జరిగింది, ఇక్కడ SO2 ఉండడం వల్ల మనకు ఆక్సిడేషన్ జరిగింది. కాబట్టి ఆక్సిడేషన్ చేయడానికి ఉపయోగపడేదాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు, రిడక్షన్ చేయడానికి ఉపయోగపడేదాన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, H2S ఏమో సల్ఫర్ గా ఆక్సిడేషన్ జరిగింది, మరి ఆ H2S సల్ఫర్ గా ఆక్సిడేషన్ జరగడానికి ఉపయోగపడే పదార్థం ఏది అంటే దానికి డ్రైవింగ్ ఫోర్స్ ఏది అంటే Br2, కాబట్టి దాన్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటారు అన్నమాట. దెన్ నెక్స్ట్ మెథడ్ రిడక్షన్. ఈ రిడక్షన్ మెథడ్ లో వన్స్ అగైన్ ఓకే ద గోల్డ్ అండ్ సిల్వర్ ని మనం కొలాయిడల్ పార్ట్ లోకి మార్చొచ్చు. ఎలా అంటే చూడండి, టేక్ when salt solutions of gold and silver are treated with reducing agent like stannous chloride, gold solutions of respective metals are obtained. చూడండి, stannous chloride ఫార్ములా ఏంటంటే SnCl2. నువ్వు గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయాలనుకున్నావు అనుకో, గోల్డ్ సాల్ట్ తీసుకోవాలి. గోల్డ్ సాల్ట్ కి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆరిక్ క్లోరైడ్ లేదా గోల్డ్ క్లోరైడ్ అంటారు దాన్ని. గోల్డ్ క్లోరైడ్ తీసుకున్నాం, ఆరిక్ క్లోరైడ్ తీసుకున్నాం, దట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ లో కరిగిపోతుంది. దాన్ని ఓకే స్టానస్ క్లోరైడ్ సొల్యూషన్ కి మిక్స్ చేస్తే ఓకే వాట్ హ్యాపెన్స్ హియర్ ఇస్ see here AuCl3 is converted to AuCl3 కాస్త Au గా మారింది. AuCl3 లో Au యొక్క ఆక్సీకరణ స్థితి ఎంత అంటే Au+3. In AuCl3 the oxidation state of Au is +3. In Au the oxidation state is 0. అంటే ఏమైంది ఇక్కడ? ఆక్సీకరణ స్థితి తగ్గింది. ఆక్సీకరణ స్థితి తగ్గడాన్ని ఏమంటారు అంటే విల్ కాల్ ఇట్ యాస్ ఎ రిడక్షన్. కాబట్టి ఈ రిడక్షన్ మెథడ్ ద్వారా కూడా మనం కొలాయిడల్ పార్టికల్స్ తయారు చేయొచ్చు. ఆక్సిడేషన్ మెథడ్ ద్వారా నాన్ మెటల్ కొలాయిడల్ పార్టికల్స్ తయారు చేయొచ్చు. రిడక్షన్ మెథడ్ ద్వారా మెటాలిక్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయొచ్చు. అంటే గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్, సిల్వర్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయొచ్చు. కాబట్టి ఇక్కడ రిడక్షన్ జరిగింది అంటే గోల్డ్ క్లోరైడ్ అనేది గోల్డ్ గా మారింది అంటే రిడక్షన్ చెందింది. ఈ రిడక్షన్ చెందడానికి ఉపయోగపడేటువంటి దాన్ని ఏమంటారు అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. ఇక్కడ స్టానస్ క్లోరైడ్ SnCl2 అనేది మనకి రెడ్యూసింగ్ ఏజెంట్ గా యాక్ట్ చేస్తుంది. Then with this I completed the preparation of colloidal solutions. Now we'll discuss the purification of colloidal solutions. Colloidal solutions ని ఎలా ప్యూరిఫై చేయాలి దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. Colloidal solutions prepared by the chemical methods. ఇందాక చెప్పాను మీకు 2 మెథడ్స్ చెప్పాను. ఒకటి డిస్పర్షన్ మెథడ్ లో బ్రిడిగార్క్ మెథడ్ ద్వారా చేయొచ్చు అని చెప్పాను. ఎక్స్క్యూజ్ మీ. దెన్ పెప్టైజేషన్ మెథడ్ ద్వారా చేయొచ్చు అని చెప్పాను అనమాట. ఓకే, అదేవిధంగా కెమికల్ మెథడ్స్ చెప్పాను. కెమికల్ మెథడ్స్ లో ఇంకా మీకు ఆక్సిడేషన్ మెథడ్ చెప్పాను, రిడక్షన్ మెథడ్ చెప్పాను, హైడ్రాలిసిస్ ఇస్ దేర్. ఓకే, హైడ్రాలిసిస్ ద్వారా ఫెరిక్ హైడ్రాక్సైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ ని మనం హైడ్రాలిసిస్ చేసి కూడా మనం మార్చొచ్చు. ఇలా కెమికల్ మెథడ్స్ ద్వారా ప్రిపేర్ చేసిన
దాన్ని మనం కొలాయిడల్ సొల్యూషన్స్ లో మనకు అక్కడక్కడ కొన్ని క్యాటయాన్స్ కానీ యానియన్స్ కానీ దానికి అబ్జార్బ్ అయిపోయి ఉంటుంది, అంటే ఇంప్యూరిటీస్ ఉంటుంది. The colloidal solutions prepared by chemical methods contain some electrolyte. If the concentration of electrolytes is high, colloidal particles may precipitate out. This is known as coagulation. Very, very important. అసలు colloidal solutions ని ఎందుకు ప్యూరిఫై చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇఫ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అయాన్స్ ఈస్ హై, colloidal solutions may precipitate out. This is called coagulation. అంటే చూడండి, కొలాయిడల్ సొల్యూషన్స్ కనుక ప్యూరిఫై చేయలేకపోతే వాటి పైన ఉన్నటువంటి అయాన్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఓకే, కొలాయిడల్ పార్టికల్స్ అన్ని ఒకదానికొకటి దగ్గరకు వచ్చి మరి అది అవక్షేప కణాలుగా మారిపోతుంది, అంటే సైజ్ పెరిగిపోయి ప్రెసిపిటేషన్ గా మారిపోతుంది. దాన్నే కోయాగులేషన్ అంటారు. మీకు చెప్పాను, బ్లడ్ కొలాయిడల్ సొల్యూషన్, బ్లడ్ ఏమవుతుంది, కోయాగులేషన్ జరిగింది అనుకో మనకి ప్రెసిపిటేషన్ గా మారిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ కోయాగులేషన్. కోయాగులేషన్ అంటే కొలాయిడల్ సైజ్ స్టేట్ లో ఉన్నదాన్ని ప్రెసిపిటేషన్ స్టేట్ లోకి తీసుకురావడం. మరి నువ్వు కొలాయిడల్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తావు, ఏ మెథడ్ లో నుంచి చేయొచ్చు, కొలాయిడల్ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తే కెమికల్ మెథడ్స్ కావచ్చు, లేకపోతే పెప్టైజేషన్ మెథడ్ లో కావచ్చు. ప్రిపేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ కొలాయిడల్ సొల్యూషన్ తో పాటు కొంత సాల్ట్స్ మిగిలిపోతాయి అన్నమాట. కొంత సాల్ట్స్ మిగిలిపోతుంది, ఆ సాల్ట్స్ ని తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూడండి, ఈ పెప్టైజేషన్ మెథడ్ లో మనము ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ తీసుకున్నాం, దానికి ఫెర్రిక్ క్లోరైడ్ కలిపాం. ఫెర్రిక్ క్లోరైడ్ కలిపినప్పుడు ఈ ఫెర్రిక్ క్లోరైడ్ లో ఉన్నటువంటి Fe+ అయాన్స్ పోయి ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ పైన కూర్చునేస్తుంది. మరి క్లోరైడ్ అయాన్స్ మిగిలిపోతాయి అలానే. మరి ఆ మిగిలిపోయేటువంటి క్లోరైడ్ అయాన్స్ ఏం చేయాలి? నౌ యూ హ్యావ్ టు ప్యూరిఫై ఇట్. ఎలా ప్యూరిఫై చేస్తారో చూద్దాం. There are two methods to purify. One is dialysis method, the other one is ultra dialysis. Am I audible ma? సౌండ్ నా వాయిస్ వినపడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే, హౌ దే విల్ ప్యూరిఫై ద కొలాయిడల్ సొల్యూషన్స్. ఫస్ట్ కొలాయిడల్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసాము. ఆ కొలాయిడల్ సొల్యూషన్స్ ప్రిపేర్ చేసినప్పుడు మన బయట నుంచి కలిపేటువంటి ఆ కెమికల్ రియేజెంట్స్ కొన్ని అలానే ఉండిపోతుంది, అంటే ఎలక్ట్రోలైట్స్ కొన్ని అలానే ఉండిపోతుంది. ఆ ఎలక్ట్రోలైట్స్ మనం ఖచ్చితంగా ప్యూరిఫై చేయకపోతే మనం కష్టపడి ప్రిపేర్ చేసినటువంటి కొలాయిడల్ పార్టికల్స్ మళ్ళీ వన్స్ అగైన్ ప్రెసిపిటేషన్ పార్టికల్స్ గా మారిపోయేదానికి అవకాశం ఉంది. అంటే దాని సైజు 1000 ఆంగ్స్ట్రామ్స్ నుంచి 2000 ఆంగ్స్ట్రామ్స్ మారిపోయేదానికి ఛాన్స్ ఉంది అనమాట. అంటే ప్రెసిపిటేషన్ గా మారిపోయేదానికి ఛాన్స్ ఉంది. మరి ఉపయోగం లేదు. మరి కొలాయిడల్ సొల్యూషన్స్ అలానే ఉండాలి అంటే, స్టేబుల్ గా ఉండాలంటే ఖచ్చితంగా దాన్ని ప్యూరిఫై చేయాలి. ఆ ప్యూరిఫై చేయడానికి మనం వాడేటువంటి మెథడ్స్, 2 మెయిన్ మెథడ్స్ ఏంటి అంటే, ఒకటి డయాలిసిస్, ఇంకొకటి వచ్చి ఎలక్ట్రో డయాలిసిస్ అంటారు, లేకపోతే అల్ట్రా డయాలిసిస్ అంటారు అనమాట. ఎలక్ట్రో డయాలిసిస్. ఫస్ట్ డయాలిసిస్ అంటే ఏంటి చూద్దాం. ఫర్ ది ప్యూరిఫికేషన్ ఆఫ్ కొలాయిడల్ సబ్స్టెన్స్ ఇన్ ద సొల్యూషన్, ద సొల్యూషన్ ఇస్ కెప్ట్ ఇన్ ది పార్చ్మెంట్ బ్యాగ్. ఆ పార్చ్మెంట్ బ్యాగ్ ని డయాలిసిస్ బ్యాగ్ అని కూడా అంటారు. అండ్ ద బ్యాగ్ ఈస్ సస్పెండెడ్ ఇన్ ది రన్నింగ్ వాటర్ ఇన్ ఏ ట్రఫ్. చూడండి, ఇక్కడ నువ్వు ఏ కొలాయిడల్ సొల్యూషన్ అయితే నువ్వు ప్యూరిఫై చేయాలనుకున్నావో ఆ కొలాయిడల్ సొల్యూషన్ ని ఒక పార్చ్మెంట్ బ్యాగ్ లో తీసుకుంటాం. దాన్ని డయాలిసిస్ బ్యాగ్ అని కూడా అంటారు. చూడండి, దిస్ ఈస్ ద డయాలిసిస్ బ్యాగ్, దిస్ ఈస్ దట్ బ్యాగ్, దిస్ ఈస్ దట్ బ్యాగ్. ఓకే, ఆ డయాలిసిస్ బ్యాగ్ కు పోర్స్ చాలా సన్నగా ఉంటుంది అనమాట. పోర్స్ అంటాం. పోర్స్ సైజ్ ఈస్ లెస్ దాన్ 10. పోర్ సైజ్ లెస్ దాన్ 10 ఉంటుంది కాబట్టి దాంట్లో కొలాయిడల్ సొల్యూషన్ వేసుకుంటే కొలాయిడల్ సొల్యూషన్స్ బయటకు రాదు. కొలాయిడల్ సొల్యూషన్ సైజ్ ఎంత ఉంటుంది? 10 నుంచి 1000 ఉంటుంది. కానీ ఆ డయాలిసిస్ బ్యాగ్ సైజ్ ఎంత ఉంటుంది అంటే, హోల్స్ అక్కడక్కడ 10 కంటే తక్కువ ఉంటుంది. ఒక 5 ఆంగ్స్ట్రామ్స్ ఎంత ఉంటుంది సైజు. కాబట్టి దాంట్లోకి కొలాయిడల్ పార్టికల్స్ దాంట్లో పోసుకున్నా కూడా బయటకు రావన్నమాట. ఓకే, దట్ బ్యాగ్ ఈస్ డిప్డ్ ఇన్ రన్నింగ్ వాటర్ ఇన్ ఏ ట్రఫ్. ఒక తొట్టెలో వాటర్ తీసుకుంటాం. ఈ వాటర్ ఇలా పోతుంది తొట్టిలోకి వాటర్ ఇన్లెట్, ఇది ఇన్లెట్ అన్నమాట. వాటర్ విల్ ఎంటర్ ఇన్ టు ద ట్రఫ్ లైక్ దిస్. అవుట్లెట్, దిస్ ఈజ్ వాటర్ అవుట్. ఇలా వాటర్ అనేది బయట వస్తుంది. కంటిన్యూస్ గా వాటర్ పోతూ ఉంటుంది, బయట వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ ట్రఫ్ లోకి. ట్రఫ్ మీన్స్ తొట్టి. అటువంటి తొట్టిలోకి, ట్రఫ్ లోకి మనము ఈ పార్చ్మెంట్ బ్యాగ్ అన్నాం కదా, ఈ పార్చ్మెంట్ బ్యాగ్ లోకి ఏం తీసుకున్నాము? నువ్వు ఏ కొలాయిడల్ సొల్యూషన్ అయితే ప్యూరిఫై చేయాలో ఆ ప్యూరిఫై చేయాల్సిన కొలాయిడల్ సొల్యూషన్ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది. నువ్వు ముందు స్టెప్ లో నువ్వు గోల్డ్ కెమికల్ మెథడ్, రిడక్షన్ మెథడ్ లో నువ్వు గోల్డ్ క్లోరైడ్ నుంచి గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేస్తావు. దానికి ఏం కలిపావు? స్టానస్ క్లోరైడ్ కలిపావు. మరి ఆ స్టానస్ క్లోరైడ్ మిగిలిపోయి ఉంటే దాన్ని తీసేయాలి కదా. ఓకే, దానికి అటువంటిప్పుడు ఏమవుతుంది? గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్స్ తో పాటు స్టానస్ క్లోరైడ్ కూడా మిగిలిపోయింది. అంటే ఎలక్ట్రోలైట్ మిగిలిపోయింది. ఎలక్ట్రోలైట్ ని తీసేయాలి. ఎలక్ట్రోలైట్స్ అంటే అది వాటర్ లో కరిగి ఉంటుంది. వాటర్ లో కరిగి ఉంటుంది. దాని సైజ్ ఎంత ఉంటుంది అంటే 10 కంటే తక్కువ ఉంటుంది. కొలాయిడల్ సొల్యూషన్స్ మాత్రం 10 కంటే ఆంగ్స్ట్రామ్స్ కంటే సైజు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది?
ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ మాత్రము అలానే ఉండిపోతుంది. దీంట్లో ఏవైతే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉందో, నువ్వు ఏవైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవి ఏమవుతుంది, వాటర్ లో కరిగి ఉంటాయి ఆల్రెడీ. అవి ఇక్కడ నుంచి నువ్వు పోయేటువంటి వాటర్ లో బయట వచ్చేసి ఆ అవుట్ ఫ్లో ఆఫ్ వాటర్ తో బయట వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. గోల్డ్ క్లోరైడ్ నుంచి ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. చూడండి, ఇక్కడ AuCl3 తీసుకున్నాను. AuCl3 నుంచి గోల్డ్ అనే కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేశాను. చూడండి, ఇప్పుడు మనకు గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తయారైంది ఈ మెథడ్ లో. దాంతో పాటు ఇంకేం మిగిలిపోయింది, ఇక్కడ స్టానిక్ క్లోరైడ్ SnCl4 మిగిలిపోయింది. మరి దాన్ని తీసేయాలి. బాగా వినండి, లిసన్ కేర్ఫుల్లీ. AuCl3 అనే సాల్ట్ తీసుకొని నేను Au అనే కొలాయిడల్ సొల్యూషన్ కి మార్చాను. అంటే గోల్డ్ క్లోరైడ్ నుంచి గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేశాను బై ది మెథడ్ నోన్ యాజ్ రిడక్షన్ మెథడ్. మరి ఓన్లీ గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తయారైందా నాకంటే కాదు, దాంతో పాటు స్టానిక్ క్లోరైడ్ కూడా మిగిలిపోయింది. ఇది వాటర్ లో కరుగుతుంది, వాటర్ లో కరిగిపోయి ఉంటుంది. అంటే నీ గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ అవి కూడా అక్కడక్కడ ఉంటుంది అనమాట. మరి దాన్ని తీసేయాలి. తీసేయకపోతే ఏమవుతుంది అంటే ఈ గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ లో ఉన్నటువంటి ఈ స్టేట్ సైజ్ పార్టికల్స్ సైజు పెరిగిపోయి ప్రెసిపిటేషన్ సైజ్ లేక వచ్చేస్తుంది అనమాట. దెన్ హౌ టు ప్యూరిఫై. ఆ మొత్తం కొలాయిడల్ సొల్యూషన్ ని ఒక పార్చ్మెంట్ బ్యాగ్ లో తీసుకుంటారు. ఓకే, ఆ పార్చ్మెంట్ బ్యాగ్ హోల్ సైజ్ చాలా చిన్నది ఉంటుంది. అంటే ఓన్లీ ట్రూ పార్టికల్స్ మాత్రమే పోతుంది, కొలాయిడల్ పార్టికల్స్ అలానే అయిపోతుంది. కాబట్టి దీంట్లో ఇంప్యూరిటీస్ అన్ని సైజు మనకి 10 ఆంగ్స్ట్రోమ్ కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి అవి స్లోగా ఈ పార్చ్మెంట్ బ్యాగ్ లో నుంచి బయట వచ్చి వాటర్ లెక్క ఎంటర్ అయిపోతుంది. ఈ వాటర్ లెక్క ఎంటర్ అయిపోయి వాటర్ ఫ్లో కంటిన్యూగా ఉంటుంది కాబట్టి వాటర్ లో కరిగిపోయి కంప్లీట్ గా బయట వెళ్ళిపోతుంది. అట్లా ఒక 1 అవర్ 2 అవర్ ఆ బ్యాగ్ ని వాటర్ లో అలానే ఉంచేస్తే 2 అవర్స్ ఉంచేస్తే లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అన్ని వాటర్ లోకి వెళ్ళిపోయి కరిగిపోతుంది. ఓన్లీ నీకు ప్యూర్ కొలాయిడల్ సొల్యూషన్ మాత్రం అలా మిగిలిపోతుంది. బట్ ఇట్ విల్ టేక్స్ టైం. ఇట్ మే టేక్ 8 అవర్స్ 9 అవర్స్ 10 అవర్స్ కూడా టైం పడుతుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఓన్లీ ఇంప్యూరిటీస్ మాత్రమే బయట వచ్చి, ఎందుకంటే దాని సైజ్ చిన్నది కాబట్టి అవి మాత్రమే బయట రావాలి. బయట ఉన్నట్టు వాటర్లో కరిగి మళ్ళీ బయట వెళ్ళిపోవాలన్నమాట. ఇట్ విల్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. కాబట్టి ఈ డయాలసిస్ మెథడ్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేశారన్నమాట, కొంచెం మాడిఫై చేశారు. ఆ మాడిఫై చేసిన మెథడ్ నే ఎలక్ట్రో డయాలసిస్ అంటారు. దిస్ ఇస్ ఎలక్ట్రో డయాలసిస్ మెథడ్. ఇది చాలా ఫాస్ట్. డయాలసిస్ మెథడ్ కంటే డయాలసిస్ మెథడ్ లో నీకు 12 అవర్స్ పట్టొచ్చు, 6 అవర్స్ కూడా పట్టొచ్చు ఒక్కొక్కసారి. కానీ ఎలక్ట్రో డయాలసిస్ లో మనకి ఏమవుతుందంటే చాలా తొందరగా విత్ ఇన్ 1 అవర్ లో మనము కొలాయిడల్ సొల్యూషన్స్ మనము ప్యూరిఫై చేసేయచ్చు. ఓకే, లేకపోతే 30 మినిట్స్ లో కూడా మనం ప్యూరిఫై చేసేయచ్చు. మరి ఏం తేడా అంటే అక్కడికి ఇక్కడికి ఎవ్రీథింగ్ సేమ్ టు సేమ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ పిక్చర్ చూసి చెప్పండి, ఏం డిఫరెన్స్ ఉంది చెప్పండి. డయాలసిస్ కి, అల్ట్రా డయాలసిస్ కి, ఎలక్ట్రో డయాలసిస్ కి తేడా ఏంటి చెప్పండి. మెన్షన్ చేశాను సార్. ఎలక్ట్రోడ్స్ తేడా అంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే చూడండి, సేమ్ ఒక ట్రఫ్ ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ట్రఫ్ ఒక తొట్టి నిండికి వాటర్, దానికి అవుట్లెట్, ఇన్లెట్, అవుట్లెట్, ఇలా వాటర్ కంటిన్యూగా ఇలా పోతూ ఉంటుంది, ఇలా వాటర్ కంటిన్యూగా అవుట్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు పార్చ్మెంట్ బ్యాగ్ తీసుకున్నాం. పార్చ్మెంట్ బ్యాగ్ అంటే దాంట్లో అవి కొలాయిడల్ సొల్యూషన్స్ సైజ్ మాత్రమే నింపుకోగలుగుతుంది. కొలాయిడల్ సైజ్ అంటే 1000 ఆంగ్స్ట్రోమ్ అనుకోండి, 10 నుంచి 1000 ఆంగ్స్ట్రోమ్. దానికంటే తక్కువ సైజ్ ఉన్న పార్టికల్స్ ఖచ్చితంగా ఆ బ్యాగ్ లో నుంచి బయట వచ్చేస్తాయి అనమాట. మనము ముందు కొలాయిడల్ సొల్యూషన్ ఎలా తయారు చేస్తున్నాం తెలుసుకున్నాం. ఆ మెథడ్స్ లో కొలాయిడల్ సొల్యూషన్స్ తయారు చేసినప్పుడు దాంతో కొన్ని సాల్ట్స్ కూడా మిగిలిపోతాయి. ఆ సాల్ట్స్ అంటే మనం తీసేయాలి. తీసేయకపోతే ఆ కొలాయిడల్ సొల్యూషన్ అన్స్టేబుల్ గా మారి మళ్ళీ ప్రెసిపిటేషన్ గా మారిపోయే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అటువంటి సొల్యూషన్స్, ఏ కొలాయిడల్ సొల్యూషన్ అయితే నువ్వు ఫిల్టర్ ప్యూరిఫై చేయాలో దాన్ని ఈ పార్చ్మెంట్ బ్యాగ్ లో ఫనల్ పెట్టి ఇక్కడ ఇలా వేసేసుకుంటాం పార్చ్మెంట్ బ్యాగ్ లోకి వేసేసుకుంటాం. నౌ దాంట్లో ఏమేమి ఉంది? కొలాయిడల్ సొల్యూషన్ పార్టికల్స్ ఉంది, ట్రూ పార్టికల్స్ ఉంది. ట్రూ పార్టికల్స్ అంటే ఇంప్యూరిటీస్, దాని సైజ్ చాలా తక్కువ. ఇప్పుడు వాటర్ లో పెట్టేసి అలా పెడితే 6 అవర్స్ 8 అవర్స్ పట్టొచ్చు నార్మల్ గా. కానీ ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ పెట్టాను. అంటే ఎలక్ట్రోడ్ అంటే 2 వైర్స్, 2 మెటల్ ప్లేట్స్, 2 మెటల్ వైర్స్ పెట్టి దానికి బ్యాటరీ కనెక్ట్ చేస్తాను అనమాట. ఒకటి క్యాథోడ్, ఒకటి యానోడ్ అనుకుందాం. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ఒకటి ప్లస్, ఒకటి మైనస్. ఇప్పుడు ఏమవుతుంది అంటే నీకు ఇక్కడ ఇంప్యూరిటీస్ మిగిలిపోయింది అన్నాను కదా ఎలక్ట్రోలైట్. ఈ ఎగ్జాంపులే తీసుకుంటే ఈ మెథడ్ లో తయారైన గోల్డ్ సొల్యూషన్ లో మనకి ఏం మిగిలిపోయింది? ఇక్కడ SnCl4 మిగిలిపోయింది. SnCl4 లో Sn ఏమో క్యాటయాన్, Sn+4 is cation, Sn+4 is cation and Cl is anion.
మరి గోల్డ్ కొలాయిడల్ సొల్యూషన్ తో పాటు SnCl4 మిగిలిపోయింది, దాన్ని తీసేయాలి. దాంట్లో Sn+4 ఇస్ ద క్యాటయాన్, Cl- ఇస్ ద యానియాన్. నౌ కమ్ హియర్. దీంట్లో గోల్డ్ కొలాయిడల్ పార్టికల్స్ తో పాటు Sn+4 ఉంటుంది, Cl- లో ఉంటాయి. మరి Sn+4 Cl-4 లో సైజ్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి బ్యాట్స్మెన్ బ్యాగ్ లో నుంచి స్లోగా బయటకు వస్తాయి. కానీ మనము స్లోగా బయట రావడానికి ప్రాసెస్ స్పీడ్ చేయడానికి ఏం చేసామంటే 2 ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం. అంటే 2 మెటల్ రాడ్స్ తీసుకొని దానికి బ్యాటరీ కనెక్ట్ చేస్తే ఒకటి ప్లస్ ఒక మైనస్ అవుతుంది. ఇప్పుడు Sn+4 అనేది నెగిటివ్ సైడ్ వైపు ఈజీగా అట్రాక్షన్ జరిగి స్పీడ్ గా బయట వచ్చేస్తుంది. అందులో ఉండే Cl- కంప్లీట్ గా ఈ పాజిటివ్ చార్జ్ ఎలక్ట్రోడ్ వైపు స్పీడ్ గా అట్రాక్ట్ అయ్యి బయట వచ్చేస్తుంది. అంటే స్పీడ్ అనేది ఏమవుతుంది ఇక్కడ క్విక్ అన్నమాట. The ions of the electrode move towards the oppositely charged electrodes quickly on application of electric field. This method is known as electrodialysis. డయాలిసిస్ కి ఎలక్ట్రోడయాలిసిస్ తేడా అంటే డయాలిసిస్ లో స్లోగా లోపల ఉన్నటువంటి Au+4 Sn+4 అయాన్స్ Cl- అయాన్స్ స్లోగా బయటకు వస్తాయి, నిదానంగా బయట వస్తాయి. అలా కాకుండా నువ్వు కరెంట్ కనుక అప్లై చేసి రెండు ఎలక్ట్రోడ్స్ పెట్టి కరెంట్ కనుక అప్లై చేస్తే ఒకటేమో క్యాథోడ్ అవుతుంది, ఒకటేమో యానోడ్ అవుతుంది. క్యాథోడ్ అని దేని అంటాం అంటే క్యాటయాన్ అట్రాక్ట్ చేసి దాన్ని క్యాథోడ్ అంటాం, యానియాన్ అట్రాక్ట్ చేసి దాన్ని యానోడ్ అంటాం. ఇప్పుడు Cl- అయాన్స్ ప్లస్ వైపు వచ్చేస్తుంది, అదే Sn4+4 అయాన్స్ మైనస్ చార్జ్ ఉండే వైపు స్పీడ్ గా బయట వచ్చేస్తుంది. కాబట్టి లోపల ఉన్నటువంటి Sn+4 అంతా మైనస్ వైపుకు, లోపల ఉన్న Cl- అయాన్స్ అంతా ప్లస్ వైపుకు, ప్లస్ ఎలక్ట్రోడ్ వైపుకు వచ్చేసి స్పీడ్ గా మనకి కొలాయిడల్ సొల్యూషన్స్ మాత్రమే లోపల పార్చ్మెంట్ బ్యాగ్ లో మిగిలిపోతుంది. ఆ పార్చ్మెంట్ బ్యాగ్ ని తీసేసుకొని మన కొలాయిడల్ సొల్యూషన్ మనము సెపరేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ది మెథడ్. ఓకే, with this I completed the preparation of colloidal solutions by two methods అని చెప్పాను. ఒకటి డిస్పర్షన్ మెథడ్, ఒకటి కండెన్సేషన్ మెథడ్ అన్నాను. డిస్పర్షన్ మెథడ్ అంటే ఏంటంటే 1000 ఆంగ్స్ట్రోమ్స్ కంటే ఎక్కువ సైజులో నుంచి తీసుకొని దాన్ని చిన్న చేయడం. ఎంతకు చేయడము? 1000 చేయడం. దానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బ్రిడిగార్గ్ మెథడ్, ఇంకొకటి పెప్టైజేషన్ మెథడ్. ఓకే, దెన్ నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ మెథడ్ ఏంటంటే కెమికల్ మెథడ్స్ అంటారు, కండెన్సేషన్ మెథడ్స్ అంటారు. కండెన్సేషన్ మెథడ్ ఏం చేస్తారంటే చాలా చిన్న పార్టికల్స్ తీసుకుంటారు, అంటే 10 కంటే తక్కువ సైజు ఉన్న పార్టికల్స్ తీసుకొని ఓకే దాన్ని 1000 లేక్ తీసుకొస్తారు, అంటే కొలాయిడల్ స్టేట్ లేక్ తీసుకొస్తారు అనమాట. అది ఒక మెథడ్. దాంట్లో మళ్ళీ ఆక్సిడేషన్ మెథడ్ అండ్ రిడక్షన్ మెథడ్ అని చెప్పాము. మరి ఈ ఆక్సిడేషన్ మెథడ్, రిడక్షన్ మెథడ్ ఏమవుతుందంటే కొలాయిడల్ సొల్యూషన్స్ తో పాటు దానిపైన కొన్ని ఎలక్ట్రోలైట్స్ పోయి సెటిల్ అయిపోతాయి. అంటే కొన్ని పాజిటివ్ చార్జ్ అయాన్స్ కానీ కొన్ని నెగిటివ్ చార్జ్ అయాన్స్ కానీ సెటిల్ అయిపోవడం వల్ల కొలాయిడల్ పార్టికల్స్ కి చార్జ్ ఉంటుంది. ఈవెన్ మీకు ఇక్కడ కూడా చెప్పాను, మీకు ఈ పెప్టైజేషన్ మెథడ్ లో చూడండి, ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనేటువంటి ప్రెసిపిటేట్ ని ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనేటువంటి కొలాయిడల్ సొల్యూషన్ గా మార్చొచ్చు. కాకపోతే మనం దానికి ఒక ఫెర్రిక్ క్లోరైడ్ అనేటువంటి సాల్ట్ సొల్యూషన్ కలపాలి. కలిపినప్పుడు ఈ ఫెర్రిక్ క్లోరైడ్ అనేది దానిపైన అబ్జార్బ్ అయిపోతుంది, పైన సెటిల్ అయిపోతుంది. అప్పుడు ఈ కొలాయిడ్ అంతా ఏం చార్జ్ వస్తుంది అంటే పాజిటివ్ చార్జ్ వస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొలాయిడల్ పార్టికల్స్ కి చార్జ్ ఉంటుంది, పాజిటివ్ చార్జ్ అన్న ఉంటుంది, నెగిటివ్ చార్జ్ కూడా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ లో చూడండి, ఆర్సెనిక్ సల్ఫైడ్ అనే కొలాయిడల్ సొల్యూషన్ తయారు చేయాలనుకుంటే ఆర్సెనిక్ సల్ఫైడ్ అనేటువంటి అవక్షేపం ప్రెసిపిటేట్ తీసుకొని దానికి హైడ్రోజన్ గ్యాస్ కనుక పాస్ చేస్తే మనకి ఆర్సెనిక్ సల్ఫైడ్ అనే అవక్షేపం వస్తుంది. కాకపోతే దాని సర్ఫేస్ పైకి ఏం అబ్జార్బ్ అవుతుంది అంటే సల్ఫైడ్ అయాన్ అబ్జార్బ్ అవుతుంది. సల్ఫైడ్ అయాన్ ఫార్ములా ఏంటంటే S-2, అది నెగిటివ్ చార్జ్ కాబట్టి ఆ arsenic sulfide కి నెగిటివ్ చార్జ్ వస్తుంది. కాబట్టి ఇన్ నెక్స్ట్ క్లాస్ ఐ విల్ డిస్కస్ అబౌట్ ది చార్జ్ అండ్ స్టెబిలిటీ ఆఫ్ ది కొలాయిడల్ సొల్యూషన్స్. కాబట్టి ఈ క్లాస్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కొలాయిడల్ సొల్యూషన్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ఎలా ప్యూరిఫై చేస్తాము. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ కొలాయిడల్ సొల్యూషన్స్ పొసెస్ సమ్ చార్జ్. కొలాయిడల్ సొల్యూషన్స్ కి చార్జ్ ఉంటుంది, అది పాజిటివ్ చార్జ్ అన్న ఉండొచ్చు, నెగిటివ్ చార్జ్ అన్న ఉండొచ్చు. ఓకే, with this I am going to conclude the class. If you are having any doubt you can ask me now. If you are having any doubt you can ask. Any doubt for any of you? Srikanth, you are having any doubt? Sir, no sir. Okay. I am clear sir. Okay, I will supply the material also. I will post the material to you.
ఓకే, యు గో త్రూ దట్ మెటీరియల్. Okay, మీ sir. కంప్లీట్ గా ఈ సర్ఫేస్ కెమిస్ట్రీకి సంబంధించి మెటీరియల్ మొత్తం మీకు సప్లై చేస్తాము. యు గో త్రూ దట్. మీన్ వైల్ యు ట్రై టు ప్రిపేర్ ఫర్ యువర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆల్సో. మీకు ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ మీరు న్యూస్ పేపర్స్ లో నిన్న ఇచ్చారు, మీరు అబ్జర్వ్ చేశారా లేదు? జూలై ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉండొచ్చు అంటున్నారు. కాబట్టి మీరు ఫస్ట్ సెమిస్టర్ కూడా సైమల్టేనియస్ గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే, మీ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ గా ప్రిపరేషన్ లైవ్ లో పెట్టండి. సెకండ్ సెమిస్టర్ క్లాసులు వింటూ ఉండండి. టైం దొరికినప్పుడు ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ని మీరు చదువుతూ ఉంటే కనుక మేబీ మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ వీక్ లో కనుక మన కాలేజ్ కనుక రీఓపెన్ అయ్యి మీకు ఎగ్జామ్ ఫీజు కట్టమని చెప్పి వస్తే, ఇన్స్ట్రక్షన్స్ వస్తే యూనివర్సిటీ నుంచి, మేబీ ఇన్ జూలై ఫస్ట్ వీక్ కావచ్చు, లేకపోతే సెకండ్ వీక్ లో డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్. ఓకే, డూ దట్. అండ్ ఈవెన్ ఎవరైతే absent అయ్యారో, Any updates on college opening, sir? సో ఫార్ నో అప్డేట్స్. యూనివర్సిటీ ఇవ్వాలి మనకి. Any యూనివర్సిటీ updates on college opening, sir? మోస్ట్ ప్రాబ్లీ మనకి 1వ తారీఖు వరకు అయితే ఇట్ ఈస్ టోటల్లీ ఆన్లైన్ అప్ టు 30th ఆఫ్ ది జూన్ మంత్. యూ హ్యావ్ టు ప్రొసీడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. 1వ తారీఖు నుంచి కనుక మారే అవకాశం ఉండొచ్చు. ఓకే, దట్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి గివెన్ బై యూనివర్సిటీ. ఇప్పటివరకు అయితే యూనివర్సిటీ ఆఫ్లైన్ ఇన్ఫర్మేషన్ మనకు రాలేదు. 30th అలా ఈ మంత్ ఎండ్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు మోస్ట్ ప్రాబ్లీ. Okay, sir. Thank you, sir. Okay then. If you are having any doubt, you can ask me. Otherwise, kindly exit from the class. మీరు అందరూ క్లాస్ నుంచి ఎగ్జిట్ అయితే తప్ప మాకు వీడియో రికార్డింగ్ అనేది రాదు. కైండ్లీ ఎగ్జిట్ ఫ్రమ్ ద క్లాస్. అందరూ ఎగ్జిట్ అయిపోండి. నందిని, రెడ్డి ప్రసాద్, ప్రణయ్ తేజ్, కుష్వంత్, kindly exit from the class. కుష్వంత్, రెడ్డి ప్రసాద్, నందిని. క్లాస్ అయిపోయిందమ్మా, ఎగ్జిట్ అవ్వండి. కుష్వంత్, నందిని, ఎస్ నందిని, Pranay Tej, exit from the class. Nandini, Kushwant, join next class. You join for next class. Nandini and Kushwant. Kushwant, exit అవ్వండి, క్లాస్ నుంచి ఎగ్జిట్ అవ్వండి. Kushwant.